పాలి రాష్ట్రం ఆంధ్రాలున్న కడపల చెత్త పంచాది ఇప్పుడు అందరినీ బిత్తరపోయేటట్టు చేస్తుంది. వైసీపీ సర్కారు ఉన్నప్పుడు చెత్త మీద పన్నేసిండు కదా అప్పటి సీఎం. కడప వైసీపీ మేయరు గదే పన్నును కంటిన్యూ చేస్తుండట. ఇక ఆడ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డక్కేమో చెత్త మీద పన్నులు వసూలు చేస్తావా అని ఏం చేసిందో చూడురిగా. కడపల చెత్త మీద కయ్యం బాగానే ముదిరింది. చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీసుకుపోయేదే లేదని మేయర్ సురేష్ బాబు గారు తెగేసి చెప్పిండు మొన్న. నువ్వెవలవయా చెత్త ఎత్తుకపోమని చెప్పేందుకు చెత్త పన్ను వసూలు చేసుడైంది అని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డక్క మస్తు గరమైంది. చెత్త ఎత్తుకపోకుంటే జనాలే చెత్త తెచ్చి మేయర్ ఇంటి కాడేస్తారు, మాదేం పోయింది అని అనుకొచ్చింది. గంతే తెల్లారే కొంతమంది పోయి ఈ తీర్ల మేయర్ సురేష్ బాబు గారి ఇంటి ముంగర చెత్తను పొలంలో యూరియా జల్లంటి తలబట్టిరు. ఇట్లా చెత్త మీద పన్ను వసూలు చేస్తావా? ఆ చెత్త నిర్ణయం మార్చేదాకా చెత్తతోటే మీ ఇంటిని చిత్తడి చేస్తామని పోయిన వాళ్ళంతా వార్నింగ్ పట్టిరు. ఇక మేయర్ గారేమో ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే నా మీద పగబట్టి పగ సాధిస్తున్నది, ఎంతైనా నేను భయపడను అని అంటున్నాడు. మరి జగనన్న పెట్టిన చెత్త పన్ను నిర్ణయాన్ని కూటమి సర్కారు కూడా తీసేయకుండా అట్లనే నడిపిస్తుంది. సర్కార్ మీ చేతుల్లోనే ఉన్నది. వట్టి మేయర్ అంటే ఏం ఫాయిదా అని అంటున్నారట. ఈ సంగతి తెలిసిన వాళ్ళిగా వైరు 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 వైరు